ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 1 మీటర్ పైపింగ్ క్లాత్తో పైపింగ్ని ఒకేసారి తయారు చేసి పెట్టుకోవడం ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఎలా మనము క్రాస్ పట్టీస్ ప్రతిసారి కట్ చేసుకొని కుట్టడం అంటే కొంచెం మనకు కూడా టైం కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కదా. అందుకు ఒకేసారి మనం చేసి పెట్టుకుంటే ఏంటంటే ఒకేసారి మనకు 10 to 15 బ్లౌజెస్కి వచ్చేస్తుంది. అందుకోసం మనం ఒకేసారి ఒక 5 మినిట్స్లో మనం ఒకేసారి మనం చేసేసుకోవచ్చు. అలాగే క్లాత్ కూడా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకుంటున్నాను. అందులో వచ్చేసి ఏంటంటే ఒక పావు పక్కకు పెడుతున్నాను. ఎందుకంటే మనకు హ్యాండ్స్కి అనేది మనకు స్ట్రైట్గా కటింగ్ కావాలి కదా పైపింగ్ చేయాలంటే. అందుకోసం అని చెప్పేసి నేను ఒక పావు మీటర్ అనేది తీసేస్తున్నాను, కట్ చేస్తున్నాను. ఒకవేళ హ్యాండ్స్కి ఎప్పుడైనా మనము పైపింగ్ వేయాల్సి వస్తే మనకు స్ట్రైట్గా కావాలి కాబట్టి మిగతాది నేను క్రాస్ పట్టీగా తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పావు ఇంచు కట్ చేస్తున్నాను. అలా కట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగా ఒకవైపు మాత్రమే స్టిచ్ వేయాలి. ఇలాగా స్టిచ్ చేసుకొని ఇక్కడైతే నేను 2 క్లాతులు తీసుకున్నాను. ఒకటి వచ్చేసి గోల్డ్, మరొకటి వచ్చేసి సిల్వరు. ప్రజెంట్ అయితే నేను గోల్డ్ అనేది చేసి చూపిస్తాను ఎలా అనేది. ఇప్పుడు మనం అలా చేసుకున్నాం కదా, వన్ సైడ్ వచ్చేసి నేను స్టిచ్చెస్ అనేవి వేస్తున్నాను, ఇంకో సైడ్ వేయట్లేదు. ఇలా స్టిచ్చెస్ ఒక పావించు, ఇలా పావించు స్టిచ్ అనేది వేస్తున్నాను. అలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని సమోసా ఫోల్డింగ్ లా మర్చాలి. అటు సైడ్ కార్నర్ నుంచి ఇటువైపుకి ఓపెన్ సైడ్ ఉంది కదా, అటువైపుకి ఏదైతే ఇలాగా ఒక సమోసా ఫోల్డింగ్ లాగా మనం ఒకసారి వెయ్యాలన్నమాట. ఇది బాగా చూడండి, ఇది ఒక్కటే, ఈ ఒక్క స్టిచ్ అయిపోతే మీకు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ జస్ట్ అలా ఉంది కదా, దాన్ని అక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ అనేది నేను పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద లేయర్ అనేది తీసేసేయాలి. తీసేసి అక్కడి నుంచి స్ట్రైట్గా కుట్టు, అక్కడి నుంచి పైనుంచి అలాగా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్ కుట్టు, ఎంతవరకు అయితే అంతవరకు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ పావు మీటర్ తీసాం కాబట్టి 3/4 మీటర్ ఉంటుంది. 3/4 మీటర్ ఉండడం వల్ల మనకు ఇది అనేది కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. అదే మనము 1.5 మీటర్ 2 మీటర్స్ అయితే మనకు కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా మనకు అటువైపు ఒక స్టిచ్ చేసాం, ఇటువైపు స్టిచ్ చేసాక రెండింటిని ఇలాగా చేత్తో ఇలాగా రెండింటిని ఇలా పట్టేసుకొని రెండింటిని పట్టుకొని మనం నీట్గా పరుచుకుంటే ఏంటంటే మనకు క్లాత్ అనేది మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు క్రాస్గా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా కింద, దీన్ని వచ్చేసి జస్ట్ అలాగా ఫోల్డింగ్ లాగా వేసుకోవాలి. ఫోల్డింగ్ లా వేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు కావాలంటే ఇలా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, కానీ ఇలా ఫోల్డ్ చేయట్లేదు. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకుంటే ఏంటంటే మనకు ఎక్కడ పోకుండా నీట్గా ఉంటుంది. అలాగే ఎందుకంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినంత మనం కట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు మనకు స్టార్టింగ్లో కొంచెం హెచ్చు తగ్గులు ఎందుకు వచ్చి ఉంటాయి కదా అని చెప్పేసి నేను కొంచెం కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత మార్క్ వేసుకొని మనము ఇప్పుడు కట్ చేసుకోవాలి పైపింగ్కి. కొందరు 1 ఇంచ్ తీస్తారు, కొందరు 1.2, కొందరు 1.5 కూడా తీస్తారు. నేను ఇక్కడైతే 1.2కి మార్క్ చేస్తున్నాను. 1.2కి మార్క్ చేసి నేను కట్ చేస్తున్నాను పైపింగ్కి కాదండి, ఇది డోరీస్కి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనము కట్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. క్రాస్ పట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం జాయింట్ అయ్యి వచ్చింది, అందుకు నేను కట్ చేస్తున్నాను. మనకిప్పుడు
క్రాస్ పట్టి అనేది రెడీ అయిపోయింది. మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకుంటే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.